శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి అందరూ? యాక్చువల్గా ఈ వీడియో మీకు కార్తీక మాసంలోనే షేర్ చేయాల్సింది, కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల, అలాగే ఈ వీడియో కన్నా కార్తీక పురాణం వీడియోస్ ఆ టైంలో ముఖ్యం కాబట్టి అవి ఎడిట్ చేసి పోస్ట్ చేయడమే సరిపోయింది. ఈ వీడియో లేట్ అయినా ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముఖ్యంగా ఈ వీడియోకి 3 గివ్ అవే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్స్ ఏమిటో కూడా వీడియోలో మధ్యలో ఫోటో రూపంలో చూపించడం జరుగుతుంది. గిఫ్ట్స్ గెలవడం ఎలానో చివర్లో చెప్తాను, మిస్ అవ్వకండి. మనలో ఎంతోమందికి శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజించాలని కోరిక ఉంటుంది. కాకపోతే కొంతమంది కొన్ని సందర్భాల వల్ల ఇంట్లో పెట్టుకోవడం కుదరదు. అలాంటి వారికి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. నేను చూపించబోయే పూజ కార్తీక మాసంలో ఏ రోజైనా చేసుకోవచ్చు, లేదా మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున, మహాశివరాత్రి లేదా ఏ సోమవారం రోజైనా చేసుకోవచ్చు. ముందుగా మీకు దొరికితే పుట్టమట్టితో లేదా ఎవరూ తొక్కని ఎర్రమట్టిని తీసుకొని రాళ్ళు లేకుండా మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత మట్టిలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, విభూది వేసి నీళ్లు పోసి మట్టిని నాననివ్వాలి. తరువాత మనకు కావలసిన ఎత్తులో శివలింగం తయారు చేసుకోవచ్చు. మనం చేసుకునే శివలింగం ఏకంగా నేలపై పెట్టకూడదు. ఒక ఆసనంపై లేదా ప్లేట్పై పెట్టుకొని చేసుకోవాలి. చక్కగా మీ పూజా స్థలంలో పీఠం ఏర్పరచుకొని వస్త్రం వేసి శివలింగం ఉంచాలి. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది, శివలింగం యొక్క పానపట్టం ఉత్తరముఖంగా చూస్తూ ఉండాలి. ఇంట్లో పండితుల సమక్షంగా చేసుకోవాలంటే ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర రుద్రార్చన నిర్వహించుకోవాలి. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పేది రుద్రం, నమకం, చమకంతో రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విభూదితో అర్చన ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ పూజ చేసుకునే రోజు ఉపవాసం ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఒకవేళ ఉపవాసం ఉండాలనుకుంటే మీ శక్తి కొలది ఉండొచ్చు. ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే తెల్లవారుజామున లేదా ప్రదోషకాలంలో చేయడం చాలా శుభప్రదమైనది. అభిషేకానికి కావలసిన సామానులు: ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ముఖ్యమైనవి. ఇంకా మీకు కుదిరితే పండ్ల రసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది, పండ్ల రసాలు మన ఇంట్లో స్వయంగా మనం చేసిన వాటినే ఉపయోగించాలి. మనకు యూట్యూబ్లో రుద్ర, నమకం, చమకం ఆడియోస్ ఉంటాయి. అవి పెట్టుకొని చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క ద్రవ్యం పోస్తూ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేస్తూ ఉండాలి. ముందుగా నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లతో కడగాలి. తరువాత పండ్ల రసాలతో అభిషేకం చేసి విభూదితో అలంకరించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పూజ అంతా తెల్లవారుజామున చేయడానికి ప్రయత్నించండి. ఈ పూజను మనం 2 పూటలా చేసుకుంటాం కాబట్టి స్వామివారికి 2 పూటలా మహానైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రదోషకాలంలో పూజ అంటే సాయంత్రం చేసే పూజా విధానం. విభూదితో స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అభిషేకం నిర్వహించుకోవాలి. ఈ విధంగా విభూదితో అభిషేకం చేసిన తర్వాత మంచినీటితో కడిగి అన్నంతో అన్నాభిషేకం చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా అన్నం వేడిగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఒక పసిపిల్లాడు అన్నం ముట్టుకుంటే కాలనంతగా ఉండాలి. ఇలా అన్నాభిషేకం చేసిన కొద్దిసేపటికి శుద్ధమైన జలంతో అభిషేకించాలి. జలాగదీగలంచల ప్రవాహ పావితస్తరే కలేవలం యలం
ఇక్కడ మీకు కుదిరితే స్వామివారికి నాగహారతి, ఏకహారతి, పంచహారతి, నక్షత్రహారతి ఇవ్వవచ్చు. ఇలా పూజ మొత్తం అయిపోయాక స్వామివారిని పారే నీళ్ళల్లో లేదా మన ఇంట్లోనే ఒక టబ్లో శుద్ధమైన జలం పోసి నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక గివ్ అవే గిఫ్ట్స్కి వస్తే ఎవరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని మీ ఇంటి పేరుతో కామెంట్ చేసిన వారి నేమ్స్ డ్రా తీయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.